ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ సమయాలన్నిటికీ ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో నుంచి మనం ప్రభువును నేర్చుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడను బలిపీఠం నందు పరిచర్య చేయలేదు. మన ప్రభు యోదాకు సంతానమందు జన్మించనుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఎలా అనగా, నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమే సాక్ష్యం చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని వద్దకు మనం చేరుచున్నాము. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పోటు కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపపడుడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రముకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పనిచేసి ముగించాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవునికి వందనాలు. ప్రేమించి ఇచ్చిన సమయానికి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఉన్నాం. మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు. మీ ఆత్మ ద్వారా బలపరిచి మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తును కూర్చొని తేటగా సంగతులు నేర్పించమని యేసు ప్రభువారి పట్ల ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ అధ్యాయంలో మనం చాలా సంగతులు నేర్చుకున్నాం. అనేక సంగతులు మనం ఒక ప్రభువు ఇస్తూ ఉండగా విందాం. ఈ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును బట్టి కాక మెల్కీసెదకు క్రమమును బట్టి దేవుని చేత ఏర్పరచబడిన ప్రధాన యాజకుడు. అయితే ముందు ధర్మశాస్త్రం బట్టి నియమించబడిన యాజకులు ఉన్నారు. వారే అహరోను అతని కుమారులు. వారు లేవీయుల నుండి యాజకత్వం చేయటానికి వచ్చిన వారు. ఎక్కడ అంటే గుడారం దగ్గర. గుడారం అంటే ఇదే హెబ్రీ 8:5 ప్రకారం మాదిరి అన్నారు. మాదిరి గుడారం. సో అయితే ఈ మాదిరి గుడారం దగ్గర జరుగుతున్న ఈ బలులు దైవ సంకల్పానుసారమైన బలులు కాదు. ఎందుకంటే ఆ బలులు అక్కడ జరుగుతున్న పరిచర్య ధర్మశాస్త్రం బట్టి జరుగుతుంది కాబట్టి అవి దైవ సంకల్పానుసారమైనవి కావు.
ఎందుకంటే దైవ సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన క్రీస్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కానీ ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద ఇవ్వబడింది. పదాజ్ఞలు వచ్చాయి. పదాజ్ఞలు వచ్చిన తర్వాత నేరారోపణ అనేది స్టార్ట్ అయింది. పదాజ్ఞలు లేనప్పుడు పాపం ఉన్నా ఆ పాపం ఆరోపించడానికి వీలు లేదు, జీవో లేదు. కాబట్టి తప్పని చెప్పే జీవో లేదు కాబట్టి అప్పుడు నేరం ఆరోపించబడలేదు. ఆదాము మొదలుకొని మోసే వరకు అందరూ పాపం చేసినా కానీ వారు నేరం ఆరోపించబడటానికి అవకాశం లేదు. సో అందుకనే అబ్రహాం అబద్ధమాడాడని మనం బోధలు చేస్తాం, కానీ దేవుడు దాన్ని ఎక్కడ అబద్ధమని రాయలే. ఎందుకంటే అప్పుడు అది ఆరోపించడానికి ఆస్కారం లేదు, ఆరోపణ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకు? ధర్మశాస్త్రం వల్లనే పాపమనగా ఎటుతో తెలియపడుచున్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో. సో ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతంగా, అంటే ఎవరో ఆరోపించడానికి వీల్లేనట్టుగా ఉంది. సో అబ్రహాము దినాల్లో అబ్రహాము పాపం చేశాడు లేదా అబ్రహాం అబద్ధమాడాడు, అబ్రహాం అబద్ధమాడాడు అనే దాన్ని మనం బోధ చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే బోధించలేదు దాన్ని. కాబట్టి ఎందుకు అనంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము ఆరోపించలేం అని చెప్పిన వాడు ఆరోపణ చేస్తే అది తప్పు బోధ కదా. అందుకని దేవుడు అలా చేయడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ప్రమాణం విషయంలో, ఆయన వాగ్దానం విషయంలో ఆయన నమ్మదగిన వాడు. సో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత సీనాయి కొండ మీద ఆయన వారు అడిగితే ధర్మశాస్త్రం ఇచ్చాడు. సో నిర్గమాకాండ 19వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుంటే కిందకి వారు అడిగారు, నువ్వు చెప్పిందంతా మేము చేస్తాం, ఇక నుంచి నువ్వు నడిపించావు, మమ్మల్ని నడిపించావు, ఇప్పటి నుంచి మేము నడుస్తాం, మేము ఎంత బాగా నడుస్తున్నామో చూసి దాన్ని బట్టి మార్కులే, ఆ మార్కులను బట్టి మా పక్షంగా కార్యం చేయంటే ఆ రోజు నుంచి వారి జీవితాల్లో వారు ధర్మశాస్త్రం అనగా స్వనీతి, తమ స్వంత క్రియల చేత దేవుని చేత శబాష్ అనిపించుకొని నడవాలనుకున్నారు. దేవుడు వారికి పదాజ్ఞలు ఇచ్చాడు. ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకాలి అనే ఆలోచన వస్తుందో అట్టి వారిని దేవుడు ధర్మశాస్త్రానికి అప్పగిస్తున్నాడు. లోకాసువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక అధికారి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నన్నేం చేయమంటావు అనగా, నీ ఎదుట నీతిమంతుడిగా, నిత్య జీవం అంటే ఏంటి? ఆయన ఎదుట నిలవబడటం. నీ ఎదుట నీతిమంతుడిగా నిలవబడాలంటే నన్నేం చేయమంటావు అని అడిగాడు. ప్రభువారు చెయ్యాలంటే పదాజ్ఞలు ఉన్నాయి, వెళ్ళి చెయ్యి అని చెప్పాడు. అవి చిన్నప్పటి నుంచి చేస్తానున్నాను, నాకేమీ అర్థం అవ్వట్లేదు, అసలు నాకేమీ తెలియలేదు అని ప్రభు చెప్పాడు. నీకు ఇంకా ఒకటి కొదువ ఉన్నది, నీ వచ్చి నన్ను వెంబడించు, బిలీవ్ మీ. సో మానవుడు ఎంతకాలం క్రియలు చేసినా, క్రియల మూలంగా ఏ మనుషుడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన తోటి నీతిమంతుడిగా తీర్చబడడు. రోమ 3:20. అలాగనే గల్తీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు అన్న సంగతి స్పష్టం అని అన్నాడు. ఎందుకు అనంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్న వారందరూ పాపం విషయమే ఆరోపించబడుతున్నారు. ధర్మశాస్త్రం వస్తే పాపం ఎట్టిదో తెలుస్తుంది, అంటే ఆరోపణ జరుగుతుంది. ఈ ఆరోపణ అయిన తర్వాత బలులు తీసుకెళ్తున్నారు. ఏటేటా బలులు. ఈ ఏటేటా బలులు ఏం తెలియజేస్తున్నాయి? సంపూర్ణ సిద్ధి కలగలేదు, పాపాలకు శాశ్వతమైన పరిష్కారం కలగలేదు. అందుకనే అస్తమానం చేస్తున్నారు. పని సంపూర్ణం అవ్వలేదు, అందుకని అస్తమానం
చేస్తున్నారు అని చెప్తారు. సో కనుక ఇలాగ మనం ఆలోచన చేస్తే ఈ పదాజ్ఞలు అనే దాన్ని మానవుడు చేసి దేవుని ఎదుట నిలబడదాం అనుకుంటున్నాడు, కానీ చేయలేడు అనే సంగతి మానవుడికి తెలియదు. అసలు పదాజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అసలు మానవుడు తాను ఏదో చేసేసి నా ఎదుట నిలబడదాం అనుకుంటున్నాడు. అసలు వీడు ఎంత వీకో, చేసే విషయంలో వీడు ఎంత వీకో వీడికి తెలియాలని చెప్పేసి పదాజ్ఞలు ఇచ్చాడు. అంటే హౌ వీక్ వీఆర్ టు పెర్ఫామ్ హిస్ లా. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మనం ఎంత అసమర్థులమో మనం తెలుసుకొని శరీరంతో కాక ఆత్మను అనుసరించి ఆయన వెంబడించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ధర్మశాస్త్రం అనేది శరీరంతో చేసేది, పదాజ్ఞలు శరీరంతో నేను చేయాల్సిన పని. సో వారు అడిగితే అసలు ఎందుకు ఇచ్చాడు ఆయన అని అంటే, అడిగితే ఎందుకు ఇచ్చాడు, ఆయనే కదా ఇచ్చాడు అని అనకూడదు. మనం ఎందుకు ఇచ్చాడంటే అసలు ఎంత వీకో ఇచ్చాడు. ఎందుకు మీకు ఒక మాట చెప్తాను వినండి. అసలు ఆయన ఎదుట నీతిమంతుడుగా నిలబెట్టుకోవడానికి పదాజ్ఞలు అవసరమని దేవుడు అనుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం తన సొంత కుమారుని జగత్తు పునాది వేయబడకముని యేసుప్రభు వారిని గొర్రెపిల్లగా నియమించడు కదా. ఒకటి పాయింట్. రెండోది, ఆదికాండంలో నోవాహుని ఏమన్నాడు, నువ్వు నా ఎదుట నీతిమంతుడు అని అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం ఏమన్నాడు, నువ్వు నా ఎదుట నీతిమంతుడు అని అన్నాడు. ఎలాగనా? వారు ఆయన నమ్మారు, అది వారికి నీతి. అంటే విశ్వాస మూలముగా నీతి అనేది దైవ సంకల్పం. విశ్వాస మూలంగా నీతి, ఆ విశ్వాస మూలంగానే జీవించుట అనేది దైవ సంకల్పం. సో అందుకని అబ్రహాము దేవుని నమ్మటాన్ని దేవుడు ఏమన్నా, నువ్వు నన్ను నమ్మావు చూసావా అదే నీకు నీతి. నోవాహు నువ్వు నన్ను నమ్మావు చూసావా అదే నీకు నీతి. ఆనాటి లోకమంతా ఏమన్నారు, నోవాహుతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇంతవరకు ఒక మంచు చూడలేదు, ఒక బొట్టు చూడలేదు, ఒక వర్షం చూడలేదు, జలప్రలయం వచ్చేద్దా, చాలా గొప్ప సంగతులు చెప్పావయ్యా, వెళ్ళు వెళ్ళు అన్నారు నోవాహుని. కానీ లోకమంతా అలాగ అంటుకుంటున్నా నోవాహు ఏమన్నాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు విశ్వాసాన్ని మాట్లాడాడు. చూడండి 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. చూసారా, లోకమంతానేమో వెలవయ్య వెళ్ళు, ఇంతవరకు ఒక బొట్టు చుక్క లేదు, మంచు చూడలేదు, మేము ఒక వర్షం కూడా చూడలేదు, ఏమీ చూడలేదు, జలప్రలయాలు వచ్చేస్తాయా, ఎవరు చెప్పాడు నీకు, ఇలా అవతలకి వెళ్ళి అన్నారు నోవాహుని. కానీ నోవాహు ప్రభు దగ్గర నుంచి వచ్చిన ఈ వర్తమానాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు ఒక మాట అంటే అది వెనక్కిపోదు, ఖచ్చితంగా అది కార్యం జరుగుతుంది. సో దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు ఆయన అని. ఆ మిగిలిన ప్రజలందరూ ఏమనుకుంటా అనుకున్నారు, నోవాహు మాత్రం ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ వర్తమానాన్ని, ఆ సమాచారాన్ని విని విశ్వసించాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసుకుంటా. ఆ విశ్వాసం దేవుడు ఏమన్నాడు, నువ్వు నా ఎదుటి నీతిమంతుడివి, విశ్వాస మూలముగా కలుగు నీతికి అతడు వారసుడు అయ్యాడు. చూసారా? సో అందుకనే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. ఎందుకంటే అది వరకు జరిగిన సంగతులు అన్నాడు కదా, అది వరకు జరిగిన సంగతులు. ప్రజలందరూ ఏమనుకున్నారు, ఇంతవరకు జరిగిన ఇప్పుడు జరిగిపోతాయా అని అన్నారు. కానీ అది వరకు జరిగిన సంగతులు దేవుడు జరిగించగలడు అని విశ్వసించి ఆ నాశనం నుంచి బయటపడటానికి ప్రభు మీద ఆధారపడ్డాడు. దేవుడు అంటున్నాడు, నా మీద ఆనుకోవటమే, నా యందు విశ్వాసం ఉంచటమే మీకు నీతి. ఆ క్రమంలో నోవాహు ఉన్నాడు కాబట్టి నోవాహు నీతిమంతుడు. అబ్రహాము కూడా ఆయన విశ్వసించాడు కాబట్టి నువ్వు నన్ను నమ్మటమే నీకు నీతి అని అన్నాడు. సో అంటే ఆయనందు విశ్వాస మూలంగా ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చుట అనేది ఆయన సంకల్పం. సో ఆ సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. ఆ సంకల్పాన్ని అనుసరించిన భక్తులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథాల్లో కూడా దైవ సంకల్పానుసారంగా
విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి విశ్వాస మూలంగా జీవించిన వారు ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా అదే కదా. విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసాన్ని బట్టి జీవించిన వారు అందరూ. సాక్ష్యం అంటే ఏంటి? జీవితం, జీవించిన వారు. మరి అలా అయితే వారికి 10 ఆజ్ఞలు ఇవ్వలేదుగా. మేమేం చేయాలని అలా అడగలేదు కాబట్టి ఆయన ఇవ్వాల. మేమేం చేయాలి అంటే మేము ఏదో చేద్దాం అని అనుకున్న వారికి ఆయన ఇస్తున్నాడు. లోకాసువార్త 18:18లో అంటే నేనేం చేయాలి అనేదే దైవ సంకల్పం కాదు కాబట్టి, అసలు మనం ఏమీ చేయలేమన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఏమీ చేయలేనంత బలహీనలు ఎందుకు? మానవులందరిలో ఆదాము నుంచి వచ్చిన ప్రతి మనిషిలో పాపము నివసిస్తుంది. వి బికేమ్ సిన్ బికాజ్ ఆఫ్ యాడమ్స్ సిన్. ఆదాము పాపమును బట్టి మనం పాపమయ్యాం, కానీ ఆదాము చేసిన పాపం మనం ఏం చేయలే. ఆదాము పండు తిన్నాడు, మనం తిన్నామా? తినలే. కానీ ఆదాము చేసిన అవిధేయతను బట్టి ఆదాము నుంచి వచ్చిన మనందరం పాపులుగా చేయబడ్డాం. సో పాపులుగా చేయబడ్డామంటే మనలో నివసిస్తున్న పాపం ఉన్నది. మనలో నివసిస్తున్న పాపం ఉన్నది. దాన్ని ఏమన్నాడంటే పాప నియమము అని అన్నాడు. మీరు రోమాపత్రిక 7వ అధ్యాయం చక్కగా చదువుకోండి. పాప నియమం అన్నాడు. అంటే మానవులందరిలో ఆదామును బట్టి పాప నియమం ఉంది. ఈ పాప నియమం ఏం చేస్తుందంట? రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి మీరు కింద వరకు చదువుకుంటే, చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు మనతో చేపిస్తుంది. చెయ్యగోరు మేలేంటి? 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు ఉత్తమమైనవి, నీతి గలవి, పరిశుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి అని చెప్పాడు. రోమపత్రిక 7:12లో నుంచి కిందకి చదువుకుంటే, సో అవి వ్యభిచరించొద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇవన్నీ కూడా ఉత్తమమైనవి, నీతి గలవి, పవిత్రమైనవి, ఆత్మ సంబంధమైనవి అని అన్నాడు. కానీ ఈ ఉత్తమమైనవి, ఈ పవిత్రమైనవి, నీతి గలవి, ఆత్మ సంబంధమైనవి ఈ ఆజ్ఞలు దేంతో నెరవేర్చాలా? ఈ శరీరంతో, అవయవాలతో నెరవేర్చాలా. కానీ ఆదామును బట్టి మనందరం పాపులుగా చేయబడ్డాం. అనగా మనలో పాప నియమం ఉన్నది, నివసిస్తున్న పాపం ఉన్నది. ఆ నివసిస్తున్న పాపం అక్కడ ఏమని రాశాడంటే, అది నా మనసులోనేమో 10 ఆజ్ఞలు ఉన్నాయి, దైవ నియమం అన్నాడు. దాన్ని మనసులో 10 ఆజ్ఞలు ఉన్నాయి, దైవ నియమం. దాన్ని నెరవేర్చాలని నా కోరిక. కానీ శరీరంలో పాప నియమం ఉంది. ఇప్పుడు మీరు చదువుకుంటే 23వ వచనం రోమాపత్రిక 7:23లో, నా మనసునందున్న ధర్మశాస్త్రానికి అనగా 10 ఆజ్ఞలకి, దైవ నియమానికి, నా శరీరంలో ఉన్న పాప నియమానికి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ విషయంలో నేను ఎప్పుడైతే నెరవేర్చాలనుకుంటున్నానో పోరాటంలోకి వెళ్తున్నాను. ఈ పోరాటంలో నా శరీరం నేను చేసే విషయంలో ఓడిపోతున్నాను. ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో నేను ఫెయిల్ అయిపోతున్నాను. కారణం ఏంటంటే నా శరీరం అందు ఉన్న పాప నియమము 10 ఆజ్ఞలు చేయటానికి అవసరమైన నా అవయవాలన్నింటినీ చెరపట్టుకుని లోపరుచుకుంది. అంటే అవయవాలన్నీ పాప నియమం యొక్క చెరలో ఉన్నాయి. మనసులో మాత్రం 10 ఆజ్ఞలు అంటే దైవ నియమం ఉన్నది. అవయవాలన్నీ పాప నియమాలు ఉన్నాయి. నేను ఎప్పుడైతే దైవ నియమాన్ని చేద్దాం అనుకుంటున్నానో పాప నియమానికి, దైవ నియమానికి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తున్నారంట? పాప నియమే గెలుస్తుంది అని చెప్పాడు. ఎప్పుడైతే పాప నియమం అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నన్ను చెరపట్టి లోపరుచుకుంది అని అన్నాడు. అంటే పాప నియమం వ్యక్తిని లోపరుచుకుంది కాబట్టి ఇక చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడే చేపిస్తుంది. ఇది అర్థం కావాలి ప్రతి మనిషికి. 10 ఆజ్ఞలు చేసి నిలబడటం కాదు. 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్తే హౌ వీక్ ఐ యామ్, నేను ఎంత బలహీనుణ్ణి, ఉత్తమమైన, నీతి కలిగిన, పవిత్రమైన, ఆత్మ సంబంధమైన ఈ ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో హౌ వీక్ ఐ యామ్, నేను ఎంత బలహీనుణ్ణి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను. మీరు తెలుసుకోలేదు, కానీ నిజంగా ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించిన సౌలు తెలుసుకున్నాడు. పౌలు, ఆ రోమపత్రిక 7వ అధ్యాయం పౌలు జీవితమే. నాకు అర్థమైంది నేను ఎంత బలహీనునో. నరహత్య చేయొద్దనే ఆజ్ఞ ఉన్నప్పుడు ఆ ఆజ్ఞ మనసులో ఉంది, కానీ నేను ఇంటెంటా తిరిగి యేసుప్రభుని నమ్ముకున్న స్త్రీలు, పురుషులందరినీ ఈడ్చుకొచ్చి చంపాను.
నేనేదో మతంలో నిష్ట కలిగిన అనుకున్నాను, కానీ ఏం చేశాను? అంతా విరుద్ధంగానే చేశాను. చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడు. చెయ్యగోరు మేలేమో ఇక్కడ ఉంది, దానిని చేయటానికి అవసరమైన అవయవాలన్నీనేమో శరీరంలో ఉన్న పాపనియమం యొక్క చెరలో ఉన్నాయి. సో ఇంకేం చేస్తా? మేలేం చేస్తా? చేయలేం. అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి, చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను, దాన్ని చేయలేదు నేను కాదు, నా యందు నివసించుచున్న పాపమే అనగా పాప నియమమే నన్ను అలా నడిపిస్తుందని పౌలు ఎరిగాడు. మీరు ఎరగాల. ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఏదో చేస్తే, నేను ఈ పదాజ్ఞలు నెరవేర్చేస్తే, లేదని ఇంకా శరీర క్రియలు, ఈ పదాజ్ఞలు ఏమన్నాడంటే స్వనీతి క్రియలు అన్నాడు. ఇలా అనుకోండి, అసలు స్వనీతి క్రియలు చేసి నా సొంతంగా నేను ఏదో చేసి దేవుని ఎదుట నిలబడదాం అని. దేవుని ఎదుట ఒక వ్యక్తిని నిలబెట్టడం అనేది దేవుని పనే, మన పని కాదు. మన పని కాందాన్ని మనం చేయాలని చూస్తే అది స్వనీతి, అది స్వబుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని అన్నాడు. నీ దేవుడని యెహోవా యందు నమ్మికించమన్నాడు. అంటెందుకు? నీ దేవుడని యెహోవా అంటే పరలోకంలో ఉన్న తండ్రి. నీ స్వబుద్ధి చేత నువ్వు ఎన్నటికీ ఆయన ఎదుట నిలబడలేవని తన కుమారుని జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు సిద్ధం చేసి, ఆయనను మన పక్షంగా శిలువలో న్యాయంగా చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని చెల్లించడానికి ఆయన అప్పగించి, ఆయన మృతుల్లోంచి లేపాడు. యేసు ప్రభువారు అప్పగించుకోవటం వల్ల న్యాయంగా మనకి ఎంత మూల్యం చెల్లించాలో అంతా చెల్లించి న్యాయం చేశాడు. అక్కడ న్యాయం జరిగింది శిలువలో. ఇప్పుడు యేసు ప్రభు న్యాయం చేశాడు కాబట్టి దేవుడు ధర్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ధర్మం ఏంటి? తన నీతిని ధర్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు మనందరి కొరకు న్యాయం చేశాడు, అది అయిపోయింది. యేసు ప్రభు మనకు న్యాయంగా చేయాల్సిన ప్రాయశ్చిత్తం చేశాడు, న్యాయంగా మన కొరకు అనుభవించవలసిన శిక్ష అంతా అనుభవించాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 2:2 ప్రతి అవిధేయతకు ప్రతి అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలం చెల్లించాడు. కాబట్టి ఆ న్యాయం జరిగిపోయింది. కాబట్టి జరగాల్సిన ధర్మం ఇప్పుడు జరిగిస్తున్నాడు దేవుడు. ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అంటే ఇది ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. అబ్రహాం ఎలా నీతిమంతుడు, నోవహు ఎలా నీతిమంతుడు, మనందరం అలా నీతిమంతుడు. అసలు భూమి మీద ప్రతి మనిషి కూడా ఈ క్రమంలోనే నీతిమంతుడు అవ్వాలనేది దైవ సంకల్పం. అందుకనే నోవహు విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడయ్యాడు. అబ్రహాం విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడయ్యాడు. ఇది నీతిమంతుడు విశ్వాసమూలంగా నీతిమంతులగుట, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించుట. ఇది విశ్వాస యొక్క జీవితం. సో అందుకనే మానవునికి తెలియాల్సిన సంగతి ఏంటంటే, పదాజ్ఞలు దగ్గరికి వెళ్తే నేనెంత బలహీనుడు, అయ్యో నేనెంత బలహీనుడిని. పౌలే అన్నాడండి, మనకు అర్థం కావాలా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణంనకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించును అని అన్నాడు. అంటే శరీరంలో నివసిస్తున్న పాపం విషయంలో నన్ను ఎవరు విడిపిస్తారు, ఆ పాపం యొక్క బలం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని అడిగాడు. సో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు రోమపత్రిక 8:1 యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇప్పుడు నాకు ఏ శిక్షా విధి లేదు అని అన్నాడు. ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస మూలంగా నీతి అనేది దేవుని శ్రేష్టమైన సంకల్పం. అందుకనే ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడికి వచ్చాడు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని బట్టి లేవీలు యాజకులుగా నియమించబడ్డారు. వారేమో ధర్మశాస్త్రాన్ని బట్టి బలులు అర్పణలు చేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి చేసే బలులు అర్పణలు అవి గుడారంలోకి వెళ్ళే రక్తమే కానీ దేవుని యొద్దకు వెళ్ళే రక్తం కాదు. సో కనుక మన పక్షంగా దేవుని యొద్దకు రక్తం తీసుకువెళ్ళటానికి, మన నీతి కొరకు, మన విమోచన కొరకు ఆయన చిందించిన రక్తాన్ని చేర్చాల్సిన స్థలంలోనికి, నిజమైన పరిశుద్ధ స్థలంలోనికి చేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి వద్ద నుంచి వచ్చాడు.
ఒక గొప్ప బలి చేశాడు. దాన్ని రోమా 5:18 ఒక్క పుణ్యకార్యం అన్నాడు. ఆ ఒక్క పుణ్యకార్యం చేసి సమాధిలోంచి లేచి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి నిజమైన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 9:11 ప్రకారం ప్రధాన యాజకుడికి వచ్చింది ఎందుకంటే ఆ స్థలంలోకి మన పక్షంగా రక్తాన్ని చేర్చడం కొరకు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. సో చిందించిన రక్తం ఎక్కడికి చేరాలా? మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే సంపూర్ణంగా అతి పరిశుద్ధ స్థలంలోకి చేరాల. భూమి మీద ఉన్న గుడారం నిజమైన అతి పరిశుద్ధ స్థలం కాదు, అది ఛాయ. సో ఆ యాజకులు అక్కడికి వెళ్ళారు. సో అందుకని అక్కడ పాపములకు సంపూర్ణ సిద్ధి కలగల. సో మన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళాడు. ఆ స్థలం నిజమైన స్థలం. అక్కడ దేవుని ఎదుట మన పక్షంగా ఆయన చిందించిన రక్తం కనబరుస్తున్నాడు. ఆ రక్తం సదాకాలం నిలిచి ఒక్క బలి తాలూకు రక్తం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి. అది దేవుని సంకల్పానుసారమైన బలి. సో ఆ బలిలో, ఆ రక్తంలో విశ్వసించిన వారందరినీ సదాకాలానికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా ఆయన ఎంచుతున్నాడు. సో ఆలోచన చేయండి. కాబట్టి ఈ ప్రధాన యాజకుని గురించి మనం నేర్చుకునే క్రమంలో మనం ఈ సంగతుల విషయంలో సంతోషిస్తే ఖచ్చితంగా మేలు అనుభవిస్తాం. దేవుడు ఈ సంగతులన్నీ మీకు అర్థమవునట్లుగా చేయనుగాక. ఇంకా ముందుకు నేర్చుకుందాం. దేవుడు అట్టుకృప మనందరికి దయచేయనుగాక. తన ఆత్మశక్తిని, వాక్శక్తినిచ్చి మనందరిని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడు, మీకు వందనాలు. ప్రేమించిన సందేశానికి స్తోత్రాలు. మా ప్రియుడు, మా ప్రభు, మా ప్రధాన యాజకులు కూర్చున్న సంగతులు మీరు మాకు తెలియజేశారు. ఈ సంగతులు సత్యంగా గ్రహించి అనేక మంది ఫలించి, వ్యాపించి, విస్తరించినట్లుగా మీ కృప చూపించండి. మా ప్రియులందరికీ జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు ఇవ్వండి. మీ కృప చూపించండి. ఎవరైతే మరి ప్రభు బలహీనులు ఉన్నారో బలపరచండి. రోగులుగా ఉన్నారో యేసు ప్రభు నామంలో మీ గాయాలను స్వస్థత ఇవ్వండి. అలాగనే ఎవరైతే అనేక కార్యాలు తలపెడుతున్నారో యేసు ప్రభు నామంలో గొప్ప విజయం దయచేయండి. సత్యం బయలుపరచబడటం ద్వారా, సత్యం గ్రహింపవటం ద్వారా కలిగే ప్రతి స్వాతంత్రాన్ని వారు అనుభవించినట్లుగా మీ కృప చూపించమని ఈ పరిచర్యను మీరే దీవించి ఆశీర్వదించి వర్ధల చేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ వీళ్ళందరినీ మీ ఆశీర్వాద హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట స్తుతించి స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని బాగుగా దీవించును గాక. ఆమేన్.